ధ్వంసమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు దీనిపై శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు స్థానికులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత 4 రోజుల నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉప్పాడ సముద్ర తీరం అంతా అల్లకూలమైంది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే క్లియర్గా వీడియోస్ చూడొచ్చు. ఏవైతే సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తి ఎగిసిపడుతున్నాయి. ఇది 2 నుంచి 3 మీటర్లు అలలు ఉవ్వెత్తి ఎగిసిపడడంతో గులకరాళ్ళ మాదిరిగా తయారుతున్నాయి. అయితే ఇవైతే జియో ట్యాగ్ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ రాళ్ళని దాటి కూడా బయటికి ఏవైతే ఈ అలలు ఒకసారిగా ఉవ్వెత్తి ఎగిసిపడడంతో రోడ్డు అంతా కూడా పూర్తిగా ధ్వంసం అవుతుంది. ఈ యొక్క అలలు తాకిడికి కూడా ఇదంతా కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఒక పక్క స్థానికులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. క్లియర్గా చూడొచ్చు విజువల్స్లో. అంటే ఇవంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాలు, అంటే ఈ ఉప్పాడ సముద్ర తీరం ఏవైతే ఉందో ఈ సముద్ర తీరం వెంబడి ఉన్న 200 పైబడి కుటుంబాలంతా కూడా ఇక్కడే ఉంటున్నాయి. ఒక పక్క ఇదంతా కూడా అంటే ఈ చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రం ఒక పక్క, మరో పక్క ఈ స్కూల్స్ కూడా, అంటే ఇక్కడ కూడా ఏవైతే ఉప్పాడ సముద్రం సంబంధించి స్కూల్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడంతా కూడా ఈ వర్షం నీటికి ఏవైతే ఉందో పూర్తిగా కూడా ఇదంతా కూడా జలమయ్యే పరిస్థితి కనబడింది. అంటే మోకాల వరకు నీరు వరకు రావడంతో కూడా ఈ స్కూల్ పిల్లలు కూడా వెళ్ళే పరిస్థితి కూడా లేదు. తీవ్ర ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఇక్కడైతే స్థానికులైతే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది మరోపక్క ఈ 4 రోజుల పాటు కురుస్తున్న వర్షాల కారణంగా ఇటుపక్క ఉప్పాడ సముద్రం అంతా కూడా పూర్తిగా కోతకు గురవుతుంది. దీనివల్ల కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఇక్కడ ఉప్పాడ, అలాగే మాయాపట్నం, సావిత్రినగర్ ఇదంతా కూడా పూర్తిగా మేమంతా కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. మరోపక్క మత్స్యకార అధికారులు అయితే ఎవరైతే మత్స్యకారులు వేటకు వెళ్తే ఒకవేళ ఏవైతే దీనివల్ల కూడా తీవ్ర ఇబ్బంది పడతామని చెప్పి ఒక పక్క మత్స్యకారులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. మరోపక్క పోర్టుకి సంబంధించి ఆరెంజ్ అలర్ట్, అలాగే దీనికి సంబంధించి 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసిన నేపథ్యంలో ఎటువంటి లావాదేవీలు చేయకూడదు. అంటే ఈ పోర్టుకి సంబంధించి ఒక పక్క సముద్రకి అల్లకోలం అయ్యే పరిస్థితి కనబడుతుంది. దీనివల్ల అయితే ఒక పక్క తుఫాన్ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అల్పపీడనం అయితే మరింత బలోపేతం అవుతుంది. దీనివల్ల 3 నుంచి 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. దీనివల్ల ఒక పక్క తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎవరైతే పిఠాపురం నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా దీనిపై సరైన చర్యలు తీసుకోవాలి, దీనికి తగు న్యాయం చేయాలి. ఏవైతే ఎన్నికల ముందు మాకు హామీలు ఇచ్చారు, హామీలు పిఠాపురం నియోజకవర్గం సంబంధించి అడ్డుగాడు కట్టిస్తాము, దీనికి సంబంధించి 323 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది, మీకు ఇబ్బంది లేదని చెప్పి ఇప్పటికే ఒక పక్క పేపర్లోని ఛానల్స్లో కూడా ప్రచారం అయింది. కానీ ఎటువంటి పనులు స్టార్ట్ చేయట్లే అని చెప్పి ఒక పక్క ఎవరైతే స్థానికులు అయితే వాపోయే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీని మీద సరైన దృష్టి పెట్టి మాకు అడ్డుగాడు కడితేనే మాకు ఒక పక్క ఇల్లులు కోతకు గురవకుండా ఉంటాయి, అలాగే ఒక పక్క ఈ అలల తాకిడికి కూడా తెగిసిపడుతుంది, అలల తాకిడికి కూడా రోడ్డు కూడా పూర్తిగా ధ్వంసం అవ్వకుండా ఉంటాయి. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై దృష్టి పెట్టాలని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే కోరే పరిస్థితి కనబడుతుంది. మరోపక్క దీనివల్ల ఈ అలలు తాగడం వల్ల పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. దీనివల్ల పూర్తి ఇబ్బంది పడుతున్నాము. ఈ అలలు తాగడం వల్ల దీనివల్ల అంటే ఈ రోడ్లు పూర్తిగా ధ్వంసం అయిపోవడంతో పక్క ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్ళే వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల రాత్రి సమయం వెళ్ళే వాహనదారులు కూడా దీనివల్ల యాక్సిడెంట్లు గురవుతున్నారని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే వాపోయే పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఉదయం నుంచి కూడా అంటే ఉప్పాడ నుంచి మేము సూర్యాపేట, కాకినాడ ఒక పక్క ఆటోల్లో వెళ్తాము. దీనివల్ల కూడా పూర్తిగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ రోడ్ల వల్ల కూడా ఆటోలు పూర్తిగా ధ్వంసం అయిపోతున్నాయి. దీనివల్ల కార్లు, అలాగే బళ్ళు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోతున్నాయి. ఇప్పటికైనా ఒక పక్క అధికార యంత్రాంగం కూడా దీనిపై దృష్టి పెట్టి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారి దృష్టి పెట్టి దీనికి తగు న్యాయం చేస్తే కానీ ఇక్కడ స్థానికులు కానీ వాహనదారులు కానీ ఇబ్బంది పడకుండా ఉంటామని చెప్పి ఒక పక్క చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి అల్పపీడనం ప్రభావంతో 3 రోజుల పాటు కురుస్తున్న వర్షాలకి ఒక్కసారిగా ఉవ్వెత్తెగిసిపడుతున్న అలలకు కూడా పూర్తిగా ఈ బండ్రాల గులకరాల మాదిరిగా తయారయ్యే రోడ్డు మీద కూడా పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికైనా దీనిపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టి ఒక పక్క ఎవరైతే పిఠాపురం ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ దీనిపై దృష్టి పెట్టి తగు న్యాయం చేస్తేనే మా ప్రాణాలు కాపాడిన అవుతారని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే కోరే పరిస్థితి కనబడుతుంది. అయితే 3 రోజుల పాటు కురుస్తున్న వర్షాల కారణంగా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నాము. ఒక పక్క ఆరెంజ్ అలర్ట్ ఉంది, మరో పక్క ఏవైతే పోర్టుకి సంబంధించి 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసిన నేపథ్యంలో ఒక పక్క మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళదని చెప్పి ఒక పక్క అధికార యంత్రాంగం చెప్తున్నారు. ఇదంతా కూడా చెప్తున్నారు, కానీ మాకు సరైన పరిష్కార మార్గం చూడలేదు. శాశ్వత పరిష్కార మార్గం చూడాలి, తాత్కాలిక పరిష్కార మార్గం కాదని చెప్పి ఒక పక్క ఉప్పాడ వసతి కోరే పరిస్థితి కనబడుతుంది. మరో పక్క ఏవైతే ఉప్పాడ నుంచి కాకినాడ, సూర్యాపేట వెళ్ళే మార్గ మధ్యలో కూడా పూర్తిగా రోడ్డు అంతా ధ్వంసమైంది. దీనిపై కూడా తగు చర్యలు తీసుకోవాలి అధికార యంత్రాంగం, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కూడా దీని మీద సరైన దృష్టి పెట్టి మాకు శాశ్వత పరిష్కార మార్గం చూస్తారని చెప్పి ఒక పక్క ఇక్కడ వాహనదారులు అలాగే స్థానికులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్రం నుంచి.